అత్తమ్మా నేను పోయేస్తా, మీరు టాబ్లెట్స్ వేసుకోండి, రేపు సాయంత్రం వరకు వచ్చేస్తా అత్తమ్మా. సరే అమ్మా, జల్దీ రమ్మల్లా. సరే సరే మమ్మీ బాయ్, నేను కూడా వెళ్తున్నా. ఎప్పుడు కొంగు పట్టుకొని పోతావా? వాళ్ళు ఏం పెడతారు? నీకేం మర్యాద ఉంటుంది రా ఊకే పోతుంటే? చెప్తుంటే వినవడది అర్థం కాదు నీకు. అత్తగారు ఇంట్లో పట్టు ఊకే పోవద్దు. అక్కనేమో ఇంటికి ఒక్కతి వచ్చిందనుకో, అల్లుడు రాలేదు ఎందుకు అని చెప్పి అడుగుతావు, కానీ నీ కోడలు మాత్రమో వాళ్ళ అమ్మారింటికి పోతే మాత్రం నీ కొడుకు పోవద్దు. ఇది ఎక్కడ న్యాయమమ్మా? అయినా ఏమిస్తారా నీకని అడుగుతున్నావు. నాకు ఇవ్వాల్సింది ఏం అవసరం అమ్మా? ఆల్రెడీ అలా బిడ్డనిచ్చిర్రు. అయినా ఇంటికి పోయినప్పుడల్లా ఏదో ఒకటి ఇస్తేనేనమ్మా మనకు రిలేషన్షిప్ పెరిగేది. కాదమ్మా, ఏమన్నా అక్క మన ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఆమెకు పోయేటప్పుడు ఏమన్నా కుప్పలు ఇస్తున్నావా? ఏమి ఇస్తలేవు కదా. 2 రోజులు ఉంచుకుంటూ కడుపు నిండా తిండి పెడతావు, ప్రేమ చూపిస్తావు, పంపిస్తావు. పుచ్చుకుంటేనే సంబంధాలు ఉండవమ్మా. ఏం లేకపోయినా కలిసి గంట సేపు కూర్చొని ప్రేమగా మాట్లాడుకుంటే సంబంధాలు నిలబడతాయి. సరేలే, ఇవన్నీ నీకు చెప్పే అంత పెద్దోన్నైతే కాదు, నువ్వు అర్థం